వైఎస్ఆర్ కడప జిల్లాలో జ్యోతి క్షేత్రంలో కాశీనాయన ఆశ్రమానికి సంబంధించి జీవ సమాధికి సంబంధించిన ప్రాంతంలో నిర్మాణాలు అటవీ శాఖ అధికారులు కూల్చేస్తుంటే చట్ట ప్రకారంగా కూల్చివేయాల్సిన అవసరం ఉంటే అనుమతులు లేకుండా నిర్మాణం చేసి ఉంటే కూల్చివేయటం ఒక విధానం. అదే సమయంలో మేము డిమాండ్ చేసినట్లుగా దానిని దేవాదాయ శాఖ పరిధిలోకి లేదా ఆధ్యాత్మికమైన కేంద్రాలుగా ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఇచ్చేటువంటి విధానంలోకి తీసుకురావడం ఒక విధానం. అలా కాకుండా కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఈ కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి సవరణ కానీ ప్రత్యామ్నాయ మార్గానికి సంబంధించినటువంటి కోరిక కానీ డిమాండ్ కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికపరమైన ఏ పీఠాధిపతి కూడా అక్కడ ఉన్న కాశీనాయన ఆశ్రమానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు తప్పితే దేశంలో ఉన్న ఏ పీఠాధిపతి కానీ ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి సంబంధించినటువంటి ఆ ధర్మ అవలంబన చేసేటువంటి వాళ్ళు కానీ ఎందుకు మాట్లాడటం లేదు? రాజకీయపరమైన మీటింగులకి హాజరై పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు పీఠాధిపతులు మఠాధిపతులు ఎందుకు మాట్లాడటం లేదు? ధర్మాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, అవాంఛితమైన కీర్తి సంపాదించుకోవడానికి అలవాటు పడిపోయి వైదిక ధర్మం పేరుతో, సనాతన ధర్మం పేరుతో అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి కొంతమందికి రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద సంపన్నులకి వారి ఇళ్లకు వెళ్ళి, వాళ్ళ గెస్ట్ హౌస్ల దగ్గరికి వెళ్ళి, లేదా వారు చెప్పినటువంటి మరో కార్యక్రమం నిర్వహించేటువంటి ప్రాంతానికి వెళ్ళి వారికి ఆశీస్సులు ఇచ్చి వారి వద్ద నుంచి వారిచ్చింది ఏదో పుచ్చుకున్నాం, అంతర్లీనంగా మేము మీకు హాజరయ్యి ఈ పని చేస్తే మీకు ప్రచారం జరుగుతుంది కనుక, మీకు ఆశీస్సులు వస్తాయి కనుక, అది మీరు నమ్ముతున్నారు కనుక మాకు ఇది కావాలని కోరుకున్నాం. ఇలాంటి వైఖరికి అలవాటు పడిపోయినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు ఆ స్వామి ఈ స్వామి అనే పేరు చెప్పేవాళ్ళు ఒక చోట ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించి కూల్చివేత జరిగితే అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉచిత అన్నదానం, నిద్రలు చేయడానికి కావాల్సిన వస్తువు ఏర్పాట్లు వగైరా చేస్తున్న ఆశ్రమాలు కూల్చివేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ధర్మం పేరుతో కొనసాగే అధర్మం, ధర్మం అనే పేరుతో కొద్దిమంది పేదలుగా ఉండడానికి, లేదా కొంతమంది దరిద్రులుగా ఇబ్బందులు పడేవాళ్ళుగా ఉండడానికి, కొంతమంది సంపన్నులుగా ఉండడానికి ఏవేవో కార్యక్రమాలు చెప్పి, ఏదో కారణాలు చెప్పి నడిపించేటువంటి ధర్మం సనాతనం కాదు. సనాతనం అంటే ఎప్పటి నుంచో చెప్పిన మాట కాదు. సనాతనం అంటే ఎప్పటికీ నిలిచి ఉండే మాట, ఎప్పటికీ నిలవగలిగే మాట, ఎప్పటికీ నిలిచి ఉండే మాట. భగవద్గీతను భుజాన వేసుకున్న వాళ్ళు సర్వే జనా సుఖినో భవంతు అన్న మాటలు చెప్పగలగాలి. అది ఎలా సాధ్యమో కూడా చెప్పగలగాలి. సర్వే జనా సుఖినో భవంతు ఎలా సాధ్యమో చెప్పకుండా ఆ మాటను మాత్రమే భుజాన వేసుకొని చెప్తూ తమ అవసరార్థం, లోపాయకారి ప్రయోజనాల అవసరం కోసం మఠాలు పీఠాలు పెట్టేటువంటి వాళ్ళు నిజంగా ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? సనాతన సామ్యవాద మఠం గుంటూరు, విశ్వశక్తి పీఠం గుంటూరు ఈ 4 మాటలు మాట్లాడుతుంది, ఈ ప్రశ్నలు వేస్తుంది. ధర్మం అందరి కోసమా? ధర్మం కొందరి కోసమా? ధర్మం ఆధిపత్యం కోసమా? ధర్మం సకల జనుల మంచి కోరడం, అందరికీ హుందాభరిత జీవితం రావడం కోసమా?
సనాతన సామ్యవాద మఠం విశ్వశక్తి పీఠం ఈ మాట మాట్లాడుతుంది.